మనం సీసీ రోడ్లు వేసుకున్నాం, అదేవిధంగా ఇండ్లు కూడా మంజూరు చేసుకున్నాం. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో 1999లో దాదాపు 10 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు పనులు చేశారు. 32 సంవత్సరాల కింద పుట్టని వాళ్ళు కూడా ఇటు ఉండొచ్చు ఇప్పుడు, లేదా 32 సంవత్సరాల క్రితము ఈ ఊరికి కోడలుగా రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు కొత్త వాళ్ళు. నేను గతంలో చేసిన పనులు వాళ్ళకి తెలియదు, కానీ ఈ గ్రామంలో ఆనాడు కొన్ని కార్యక్రమాలను చేసుకోగలిగినాం. అయితే మీకు నాకు మధ్యన ఒక 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2004 నుంచి 2023 వరకు దాదాపుగా 20 సంవత్సరాలు నేను మీకు ఎమ్మెల్యేగా లేను. ఒక 5 సంవత్సరాలు విజయరామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక 15 సంవత్సరాలు డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 20 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి ఎలగబెట్టిన వాళ్ళు ఈ జఫర్గడ్డ గ్రామాన్ని పట్టించుకొని ఉంటే ఇవాళ నాకు ఇంత ఇబ్బంది అయ్యేది కాదు, నాకు ఇన్ని ప్రశ్నలు కూడా వచ్చేది కాదు, నా మీద ఇంత ఒత్తిడి కూడా ఉండేది కాదు. మాట్లాడిన పెద్దలందరూ కూడా మాకు 100 ఇందిరా ఇండ్లు ఇవ్వాలంటున్నారు. సబబే, ఇవ్వాలి, అవసరం కూడా ఉన్నది ఇక్కడ. కానీ 15 సంవత్సరాలు ఉన్న పెద్ద మనిషి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు మన జఫర్గడ్ల, ఇచ్చిండ వెళ్ళే ఒక ఇల్లు రాలే. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఒక్క ఇల్లు కట్టియని వ్యక్తి ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. 15 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి 15 సంవత్సరాలు నియోజకవర్గంలో విపరీతమైన అవినీతి చేసి, దోపిడీ చేసి, పేదవాళ్ళకి ఇవ్వాల్సిన దళిత బంధు అమ్ముకొని, అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమ పథకాలను పట్టించుకోకుండా కాలం వెళ్ళదీసిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. దయచేసి దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి 2.5 సంవత్సరాలే అవుతాను. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను జఫర్గఢ్ గ్రామంలో 50 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాను. 55 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. అంటే దాదాపుగా 2,75,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం. దాంతో పాటుగా ఇవాళ మన వేల్పుగొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం గురించి చాలాసార్లు చెప్తున్నారు, కానీ ఇక ఆలయాల గురించి పోతేనే పెద్ద కాంట్రవర్సీ అవుతాయి. కాబట్టి దాన్ని ఏ రకంగా చేయాలో ఆలోచిద్దాం. దానికి పైకి రోడ్డు కావాలి, దానికి పైకి లైటింగ్ కావాలి, అక్కడ భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి తప్పకుండా అది ఏ రకంగా చేయగలుగుతామో తప్పకుండా ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. తప్పకుండా ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పట్టించుకుందాం. దానికి ఒక కమిటీ కూడా వేసుకొని ఆ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జఫర్గఢ్ గ్రామంలో ఇంకా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇవాళ మీ అందరూ కూడా ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ 8,21,000 కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద పెట్టుకొని ప్రతి నెల 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు మిత్తి అసలు కడుతూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. గడిచిన 9 రోజులుగా దాదాపు 78 లక్షల మంది రైతులకు 1,40,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా జమ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమైనాయి. 50 ఎకరాల వరకు సీలింగ్ ను పెట్టి 50 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అది కాకుండా ఇవాళ 6 గ్యారెంటీలు 6 పథకాల కార్యక్రమంలో భాగంగా మహిళలందరికీ
ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. మహిళలందరికీ సన్న బియ్యం ఇచ్చారు. గతంలో దొడ్డు బియ్యం తీసుకునేది మనం, ఆ దొడ్డు బియ్యం తినటానికి ఉపయోగపడేది కాదు, రుచిగా ఉండేది కూడా కాదు. బయట అమ్ముకొని మళ్ళీ వేరే బియ్యం తెచ్చుకునేది. ఇవాళ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యము ఈ ప్రభుత్వం ఇస్తున్నది. నేను ఈ డిఫరెంట్ గ్రామంలో మా మహిళలు చాలా మంది వచ్చారు. ప్రతి నెల సన్న బియ్యం ఎంతమంది తీసుకుంటున్నారో చేతులు ఎత్తండి. వాయమ్మో అంటే చేస్తున్నాయి. అందరం సన్న బియ్యం తీసుకుంటున్నాం, ఇంటికి తీసుకుపోతున్నాం, వండుకుంటున్నాం, కడుపు నిండా తింటున్నాం. అవునా? అదే విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి, ఎందుకంటే రైతు అప్పుల పాలవుతున్నాడు, బిల్లు కట్టలేడని. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ పేదవాళ్ళు ఇంటి కొరకు వాడుకుంటున్న కరెంట్ 200 యూనిట్ల లోపు ప్రతి నెల కరెంటు వాడుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉచితంగా కరెంట్ వస్తున్నది. మీకు ఎంతమందికి జీరో బిల్స్ వస్తున్నాయి ప్రతి నెల చేతులు ఎత్తండి. జీరో బిల్స్ వచ్చేటోళ్ళు. నువ్వు కరెంట్ కడుతున్నావు, నువ్వు బిల్ కడుతున్నావమ్మా మరి చేతి, అబ్బా బడి ఉన్నావు.